Good morning, students. Today, let us start a new topic called addition of vectors. Till now, we have discussed the types of vectors. Now, let us see addition of vectors. If these two are the vectors, it will be p bar and this is q bar. P bar and q bar. So, a vector is denoted by arrow mark. So, this is called tail. This is called head. So, tail and this is head. So if two vectors are like this, how to add these two vectors? So keep first vector as it is. First vector alai unchandi. ఏ వెక్టర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో the vector which is to be added. So move parallelly towards it. దీనికి parallel గా మూవ్ చేస్తూ tail of second vector attach tail of second vector to head of first vector. ఈ యొక్క సెకండ్ వెక్టర్ యొక్క టెయిల్ ని ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ ని అటాచ్ చేయాలి. ఎలా? బై ప్యారలల్లీ మూవింగ్ ప్యారలల్లీ టు ఇట్. This is q vector. This is p vector and this is q vector. So make first vector as it is by moving parallelly. సెకండ్ వెక్టర్ ని ప్యారల్ మూవ్ చేస్తూ సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ ని టెయిల్ పార్ట్ ని ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ పార్ట్ కి అటాచ్ అయ్యేటట్టు చూడాలి. నౌ డ్రా అన్ arrow ఫ్రమ్ ఫస్ట్ వెక్టర్ టెయిల్ టు సెకండ్ వెక్టర్ హెడ్. ఫస్ట్ వెక్టర్ యొక్క టెయిల్ నుంచి సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ కి ఒక ఆరో డ్రా చేస్తే ఇది రిజల్ట్ అంటే అడిషన్ చెప్తుంది. p ప్లస్ q బార్. అది ఎలానైనా ఉండనివ్వండి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఇది p వెక్టార్ అనుకుందాం. సో ఇది q వెక్టార్ అనుకుందాం. ఇప్పుడు కిందికి ఉంది q వెక్టార్. సో అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ p వెక్టార్ అలానే ఉంచాలి. p వెక్టార్ అలా నుంచి q వెక్టార్ అండ్ సెకండ్ వెక్టార్ యొక్క టెయిల్ ని ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ కి అటాచ్ చేయాలి. అంటే ఇలా ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ వెక్టర్ యొక్క టెయిల్ నుంచి సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ కి ఒక ఆరో డ్రా చేయాలి. ఈ ఆరో చెప్తుంది అది అడిషన్ ఆఫ్ టూ వెక్టర్స్. ఓకే, మరి సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు? సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు? సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ సబ్ట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఉంది వెక్టారు, బి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ వన్ పాజిటివ్ వెక్టర్ అండ్ సెకండ్ నెగటివ్ వెక్టర్ ఏమంటాం మనం? సబ్ట్రాక్షన్ అంటాం. అంటే ఒక వెక్టర్ కి ఒక నెగటివ్ వెక్టర్ యాడ్ చేస్తే వచ్చేది సబ్ట్రాక్షన్, అంతే కదా? లెట్ us see ఫస్ట్ వన్. దిస్ ఇస్ వెక్టర్ a, దిస్ ఇస్ అనదర్ వెక్టర్ b. సో ఇప్పుడు ఏం చేయాలి? వీ హావ్ టు ఫైండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ which is to be subtracted సెకండ్ వెక్టర్ b. అంటే వీ హావ్ టు ఫైండ్ a minus b. నువ్వు ఫైండ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను ఫస్ట్ ఫైండ్ ది నెగటివ్ ఆఫ్ ద వెక్టర్ విచ్ ఇస్ టు బి సబ్ట్రాక్టెడ్. అంటే ఏ వెక్టర్ అయితే నువ్వు సబ్ట్రాక్ట్ చేయదలుచుకున్నావో దాని యొక్క నెగటివ్ వెక్టర్ ని మనం ఫైండ్ చేయాలి. ఏ వెక్టర్ ని సబ్ట్రాక్ట్ చేయదలుచుకున్నాము? బి వెక్టర్ ని. సో బి వెక్టర్ యొక్క నెగటివ్ వెక్టర్ ఏమవుతుంది? సో ఫస్ట్ ప్రాసెస్ ఇది. సెకండ్ ప్రాసెస్ చూడండి, ఇది ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ విల్ బి దేర్ బట్ the direction differs. Now this is negative vector. So this is negative vector. So vector b is a negative. Now what we have to do is next ఇక్కడ నుంచి ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్, అడిషన్ ప్రాసెస్ సేమ్. So second vector is this. Attach second vector's tail
టు ద ఫస్ట్ వెక్టర్స్ హెడ్. అంటే ఎలా చేయాలి, ఇలా చేయాలి. దిస్ ఈజ్ వెక్టర్ ఏ, దీని యొక్క హెడ్ పార్ట్ కి దీని టైల్ పార్ట్ ని అటాచ్ చేయాలి ఇలా. ఇదేంది మైనస్ బి వెక్టర్ బై మూవింగ్ ప్యారలల్ టు ఇట్. బై మూవింగ్ ప్యారలల్ టు ఇట్ అంటే ఈ వెక్టర్ బి ని, వెక్టర్ ఏ అలా ఫిక్స్ ఉంటుంది. ఈ వెక్టర్ బి ని ఫస్ట్ ఇలా ఉండే వెక్టర్ బి వెక్టర్ అది. సో ఇప్పుడు ఏమైంది, మైనస్ బి అంటే రివర్స్ అయింది, ఇలా అయింది, ఇలా అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉంది వెక్టర్ ని. సో దీ టైల్ ని ఈ యొక్క హెడ్ కి అటాచ్ చేయాలంటే ఏం చేయాలి, డైరెక్ట్ తీసుకుపోయి ఇక్కడ పెట్టకూడదు కదా. దీని ఏం చేయాలి, జస్ట్ యూ హావ్ టు మూవ్ ప్యారలల్ టు ఇట్. ఇలా ప్యారలల్ చేస్తూ అటాచ్ చేయాలి. ఓకే, సో అటాచ్ అయింది. నౌ వాట్ వి ఆర్ డూ, సింపుల్, డ్రా వన్ arrow ఫ్రమ్ tail of first vector to head of second vector. అంటే ఇలా. Now this arrow gives addition of two vectors. What are they? A plus minus B. A plus minus B. That is nothing but A minus B only. A minus B only. That is nothing but subtraction of two vectors is achieved by addition of two vectors. Same process but finding negative vector. First ఏం చేయాలి, ఇక్కడ ఈ మెథడ్ ఈ స్టెప్ ఉండదు. డైరెక్ట్ ఇక్కడ ఏ స్టెప్ ఉంటుంది, అటాచ్ tail of second vector to head of first vector and draw one arrow from tail of first vector to head of second vector. This line gives, this arrow mark gives resultant of these two vectors. కానీ సబ్ట్రాక్షన్ లో, సబ్ట్రాక్షన్ అంటే ఏంది, అడిషన్ ఆఫ్ వన్ పాజిటివ్ వెక్టర్ అండ్ వన్ నెగిటివ్ వెక్టర్. ఫస్ట్ ఏం చేయాలి, ద ఉన్న ఏదైతే వెక్టర్ ను సబ్ట్రాక్ట్ చేయదలుచుకున్నావు ఆ వెక్టర్ యొక్క నెగిటివ్ ఫస్ట్ ఫైండ్ చేయాలి. సో యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ బి, కాబట్టి బి నెగిటివ్ ఏమవుతుంది, మైనస్ బి ఆపోజిట్ అవుతుంది, దాని డైరెక్షన్ ఆపోజిట్ అవుతుంది, అవునా లేదు. సో నౌ ప్రాసెస్ సేమ్, అటాచ్ టైల్ ఆఫ్ సెకండ్ వెక్టర్ టు హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్, హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. సో మళ్ళీ ఏం చేయాలి, డ్రా వన్ arrow ఫ్రమ్ tail of first vector to head of second vector. This arrow gives resultant of these two, addition of a vector and minus b vector. అప్పుడు ఏమవుతుంది, a minus b అవుతుంది. ఇదే మనకు కావాల్సిన సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. సో ఈ ప్రాసెస్ వెక్టర్స్ ఎలా ఉన్నా సరే, ఇలా ఎలా ఉన్నా సరే, ఇలా కానీ ఇంకెలా ఉన్నా, స్ట్రైట్ లైన్ అయినా సరే, స్ట్రైట్ లైన్ అయినా సరే, స్ట్రైట్ లైన్ అంటే ఏమవుతుంది, ఇలా ఇది ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఈ బి నెగిటివ్ వెక్టర్ ఏమవుతుంది, అప్పుడు ఇలా అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకేనా, రెండు అటాచ్ చేసాం. అటాచ్ చేసినప్పుడు ఏమవుతాయి, ఇలా పాసిబుల్ అవుతాయా, ఇలా పాసిబుల్ అవుతాయా, కావు. ఎందుకు, ఈ వెక్టార్ హెడ్ ఇది, టైల్ ఇది, డైరెక్ట్ అటాచ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ అడిషన్ వచ్చేది. కానీ ఇక్కడ ఏంది, హెడ్ ఇది, టైల్ ఇక్కడ ఉంది. టైల్ ఎలా అటాచ్ చేస్తావు, ఇక్కడ ఇక్కడ ఇలా ఆడేయాలి ఇది. సో ఇది ఇక్కడ పెట్టాలి, అప్పుడు ఇది ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళి హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్, టైల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్ నుంచి హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టర్ అంటే ఇక్కడికి అడిగాలి. ఇది ఇది ఈ రిజల్టెంట్, దిస్ గివ్స్ ఏ మైనస్ బి. This is about addition and subtraction of vectors. Next one is resolution of vectors. Next one is resolution of vectors. So like this, there is a vector A. There is a vector A. Okay, this vector is making theta with x-axis. Theta with x-axis. Okay. Now, this A can be represented in two rectangular components. What name antamante? Rectangular components of a vector antam. Then ela chestam. Resolution is nothing but splitting. Resolution is nothing but splitting. Splitting of vector. ఎలా స్ప్లిట్ చేస్తాము చూడండి. లెట్ ఇట్ బి, ఇదన్న ఒక ట్రయాంగిల్ గా ఫామ్ చేద్దాం. ఇది ఏ, సారీ ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్ అందాం. ఓకే, సో
ఇప్పుడు చూస్తే ఇది వెక్టర్ ఏ, వెక్టర్ ఏ. సో సైన్ థీటా, సైన్ థీటా ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంది, ఆర్ క్యూబ్, ఆర్ క్యూబ్ బై పిఆర్, ఆర్ క్యూబ్ బై పిఆర్. ఆర్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ పిఆర్ సైన్ థీటా, పిఆర్ సైన్ థీటా. కాస్ థీటా ఏమవుతుంది, పీ క్యూబ్ బేస్ పీ క్యూబ్ బై పిఆర్. అంటే ఏమవుతుంది, కాస్ థీటా PQ is equals to PR into cos theta. What is PR? What is PR? A. RQ is equal to A sin theta. PQ is equals to ఇది కూడా A cos theta. సో ఇది ఏంటిది, RQ అనేది ఈ యొక్క వర్టికల్ కాంపోనెంట్. దేంది, ఏది ఇది. PQ అనేది హారిజంటల్ కాంపోనెంట్ అంటాము. హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ అంటాం. అదే మళ్ళా వెక్టార్ అనేది ఒక ప్లేన్ లో థీటా యాంగిల్ చేస్తే దానికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అది ఏంటిది, హారిజంటల్ కాంపోనెంట్ అంటాము. ఈ వర్టికల్, దీన్ని ఏమంటాం, వర్టికల్ కాంపోనెంట్. సో ఇది ఒకటి, కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ఆర్, ఇది ఎస్ అనుకుందాం. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అనుకుందాం. సో దీన్ని ఏమంటామంటే ఏఎక్స్ అంటాము, దీన్ని ఏవై అంటాము, ఏవై అంటాము. ఏఎక్స్ అంటే ఏంటిది అంటే దట్ ఈస్ ఏఎక్స్ పి ఏవై, ఏవై ఆర్ క్యూ ఇస్ నథింగ్ బట్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా. సో దీన్ని ఏమంటామంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ. వెక్టార్ ఏ యొక్క వర్టికల్ కాంపోనెంట్ అంటాం దాన్ని. సో ఇక్కడ ఇదేమంటాము, పీక్యూ అంటే ఏంది, ఏఎక్స్, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. సో దీన్ని ఏమంటాము, హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఏ, ఏ వెక్టర్ ఏ మనకు తెలుసు. సో ఈ వెక్టార్ ని ఒకటి హారిజంటల్ గా ఒక కాంపోనెంట్, ఒకటి వర్టికల్ గా ఒక కాంపోనెంట్ గా రెండింటిగా స్ప్లిట్ చేసాం. దాన్నే మనం ఏమంటాం, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ వెక్టార్ ఇంటూ ఇట్స్ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ ఇట్స్ వర్టికల్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. అంటే ఒక వెక్టార్ ని హారిజంటల్ గా గానీ వర్టికల్ గా గానీ కాంపోనెంట్ గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటాము. సో మనకి ఎక్స్ యాక్సిస్ లో ఏం చూపిస్తుంది, ఐ క్యాప్ చూపిస్తుంది. వై యాక్సిస్ లో ఏం చూపిస్తుంది, యూనిట్ వెక్టర్ జే క్యాప్ చూపిస్తుంది. సో ఈ వై యాక్సిస్ లో ఏముంది, ఏవై ఉంది. ఈ ఎక్స్ యాక్సిస్ లో ఏముంది, ఏఎక్స్ ఉంది. కాబట్టి వెక్టార్ ఏ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏఎక్స్ అంటే ఎక్స్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాన్ని ఏమంటాం హారిజంటల్ కాంపోనెంట్. దీని డైరెక్షన్ ఏంటిది, ఐ క్యాప్. నెక్స్ట్ ఏవై జే క్యాప్. సో ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇదేంటిది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. సో మనకు తెలుసు, ఏం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనకి తెలుసు. ఇక్కడ సైన్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, ఏవై బై ఏ. కాబట్టి ఏవై హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, ఏఎక్స్ బై ఏ అంటే ఏఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏ స్క్వేర్ కామన్ తీసుకపోతే ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. సో దీన్ని ఏమంటాము అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ అంటాం. దీన్ని ఇలాంటి మోడల్లో పెడతాం అన్నట్టు. సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ అంటే ఏంటిది, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ వెక్టర్ ఇంటూ ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. వీటిని ఏమంటామంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటాము, ఆర్ కాల్డ్
రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ అంటాము. ఒక వెక్టర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? అలాంగ్ x యాక్సిస్ అండ్ అలాంగ్ y యాక్సిస్. సో దిస్ ఈస్ magnitude and this is direction. This is magnitude and this is direction. సో వెక్టర్ magnitude డైరెక్షన్ లో చూపిస్తాము. సో magnitude of any vector is in the form of square root of ax square plus ay square. ఒకవేళ వెక్టర్ ఇక్కడ వెలాసిటీ అనుకోండి, ఇదేమవుతుంది? అక్కడ వెలాసిటీ అయితే ఇలా చూడండి, ఇక్కడ వెక్టర్ తీసుకుందాం. ఆ వెక్టర్ ఏమనుకుందాం? u అందాం. u అనేది ఏంది? వెలాసిటీ. సో ఇక్కడ టీటా చేస్తే ఇది ఏమవుతున్నట్టు? u cos థీటా, ఇది u sin థీటా. సింపుల్ గా అన్ని చెప్పకుండా, ఓకేనా? సో దీన్ని ఏమనాలి? హారిజాంటల్ వెలాసిటీ, ఇది వర్టికల్ వెలాసిటీ. So if it is a vector, if it is a velocity, okay? So ఇది resolution of vectors. Next one is very important, parallelogram law of vectors. Parallelogram law of vectors. Very important for 4 marks. So parallelogram law of vectors lo first we have to write statement. As it is you have to write in your exam. Statement. First oka diagram raya. Diagram carries 1 mark, statement 1 marks, remaining expression 2 marks. Diagram. Let us take a diagram. If two vectors are representing two adjacent sides of a parallelogram, అంటే దీనితో ఏం చేయాలి? మనం ఒక parallelogram ని తయారు చేయాలి. చూడండి, ఒక parallelogram అయింది. Adjacent అంటే ఏంది? పక్క పక్కన. What is angle between these two? Theta. If two vectors representing two adjacent sides of a parallelogram, then the resultant of these two vectors is and represented by a diagonal of parallelogram which is passing through the same point. So మళ్ళీ ఒకసారి చూద్దాం. If two vectors representing two adjacent sides of a parallelogram and starting from same point, then the resultant అంటే ఏంది? దాని యొక్క అడిషన్ వెక్టర్. ఏవి దేని? ఈ క్యూది, ఈ పిది. రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ represented by diagonal of the parallelogram which is passing through the same point. ఇది స్టేట్మెంట్ ఏందట? ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ రిప్రజెంటింగ్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారాలోగ్రామ్ అండ్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్, అంటే పి అనేది క్యూ అనేది ఒక పారాలోగ్రామ్ యొక్క పక్క సైడ్స్ అనుకోండి, అది కూడా ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాయి? సేమ్ పాయింట్ ఓ నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
అయితే దీని యొక్క రిజల్టెంట్ అంటే దేనిది, ఈ పిది ఈ క్యూది రిజల్టెంట్ ఏందట, రిజల్టెంట్ అంటే అడిషన్ ఏందట అంటే ఈ యొక్క పారలలోగ్రామ్ కి డయాగ్నల్ ఉంటుంది చూసారా, ఆ డయాగ్నల్ అనేది దాని యొక్క రిజల్టెంట్ చూపిస్తుంది. ఆ డయాగ్నల్ కూడా ఎక్కడి నుంచి పాస్ కావాలి, ఈ PQ కూడా ఎక్కడికి వెళ్తే ఏ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాయో అదే పాయింట్ నుంచి వెళ్ళాలి. చూడండి ఇంకో డయాగ్నల్ కూడా వెళ్తుంది, ఇలా వెళ్తుంది ఆ డయాగ్నల్, అది రిప్రజెంట్ చేయదు. ఎందుకంటే మన కండిషన్ ఏంటిది, ఈ రెండు వెక్టార్స్ యొక్క టూ సైడ్స్ అనేవి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయితే అదే పాయింట్ నుంచి కూడా దాని రిజల్టెంట్ ఉండాలి, అది కూడా డయాగ్నల్ అయ్యే ఉండాలి. అది మన స్టేట్మెంట్. ఇఫ్ టూ వెక్టార్స్ రిప్రజెంటింగ్ two adjacent sides of a parallelogram and starting from same point, then the resultant vector is represented by diagonal of the parallelogram which is passing through the same point. So దీన్ని ఇందులో మిక్స్ అయిపోయినట్టుంది, దీన్ని వేరే బ్లాక్ పెన్ తోటి చేస్తాను. రైట్, ఇది ఇక్కడ చూడండి. సో ఇది P వెక్టర్, ఇది Q వెక్టర్. వెక్టర్ అంటే ఆరో మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ దెమ్, థీటా. సో ఇది ఓకే. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ హియర్, దిస్ ఈస్ ద రిజల్టెంట్. R is equals to P plus Q, that is the resultant. So this resultant is making an angle alpha. ఆల్ఫా ఫైండ్ చేయాలి మనం. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ చేయాలంటే ఈ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, దాని యొక్క డైరెక్షన్ ఎంత అనేది మనం ఫైండ్ చేయాల్సి వస్తుంది దీని నుంచి. సో బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ద డయాగ్రామ్ ఇన్ డీటెయిల్. సో నౌ ఇది P అయితే ఈ వెక్టార్ కూడా PA అవుతుంది, ఎందుకంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ కాదు. ఇది P అయితే ఇది కూడా PA అవుతుంది. నౌ ఎక్స్టెండ్ దిస్, నేమ్ ఇట్ O A B C అనుకుందాం. B నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఎక్కడికి, OA కి మీదికి, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, సో లెట్ ఇట్ బి D, OA BC D అనుకుందాం. సో ఇది బేసే, ఇది బేస్ అంటే P లెక్కనే, ఓకేనా. ఇది QA, ఇది QA. ఈ బేస్ కి Q కి మధ్య యాంగిల్ థీటా, అవునా లేదా, రైట్, ఇది థీటా. సో ఇది రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ లా ఉంది. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఎలా ఉంది, సో ఇలా, ఇది Q లెక్క ఉంది, ఇలా, ఇది మేకింగ్ యాంగిల్ థీటా అయింది, ఓకేనా. సో ఇది రెక్టాంగిల్ కాంపోనెంట్ అయింది. సో ఇప్పుడు Q అయితే ఇదేమవుతుంది, Q cos θ అవుతుంది. సో ఇదేమవుతుంది, Q sin θ అవుతుంది. Q sin θ అంటే ఇది కూడా Q sin θ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎంత, AD ఎంత అవుతుంది, Q cos θ, ఇది Q sin θ. సో ఈ డయాగ్రామ్ బట్టి, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది. సో ఇప్పుడు మనకి కావాల్సిన రాసుకోండి, OA P, OC Q ఆర్ AB కూడా QA ఆర్ CB కూడా PA రాసుకున్నాం. CB ఆర్ AB, OB OC అది OB ఎంత, R P plus Q. ఓకే, నెక్స్ట్ ఇస్ AD Q cos θ. ఇంకోటి ఏముంది, BD Q sin θ, BD Q sin θ. ఇంకోటి ఒకటి ఉంది, ఆ ఒకటి ఏంది అంటే OD అంటే ఏంది, OA ప్లస్ AD రాసుకోవచ్చు, అవునా లేదా, OA ప్లస్ AD. OD అంటే ఒక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, OA ప్లస్ AD. OD ఈజ్ ఈక్వల్స్ టు OA ఎంత, P, OA P కదా, ప్లస్ AD అంటే ఎంత, Q cos θ. సో ఇది, సో ఇవి మనకి ఫస్ట్ తెలియాలి బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ ది రిజల్టెంట్. సో ఇది ఇప్పటివరకు ఎంత వచ్చింది, మనకి 2 మార్క్స్ వచ్చాయి. ఇది రిజల్ట్, ఇది స్టేట్మెంట్ 1 మార్క్, డయాగ్రాము 1 మార్క్. సో ఇప్పుడు మెయిన్ గా స్టార్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్ వన్ ఏంటిది, ఫస్ట్ వన్ ఈస్ ఇన్ దట్, ఫస్ట్ హెడ్డింగ్ ఏంటిది అంటే, ఫస్ట్ వన్ ఈస్ magnitude of
resultant vector magnitude of resultant vector. సో ఇప్పుడు చూడండి ఫ్రమ్ ట్రయాంగిల్ ఇక్కడ రెండు ఉంటాయి ODB ఒకటి ADB ఒకటి రెండు ఉన్నాయి. ఫస్ట్ ఇది తీసుకుంటాం OBD లో ఇలా ఉంది. OBD లో OBD. Now apply Pythagoras principle. Hypotenuse square అంటే OB square is equals to OD square plus BD square. OD square plus BD square. జాగ్రత్త చూడండి. OD అంటే ఇంతకుముందు ఏం రాశాను? OA plus AD. ఇక్కడ ఇంకోటి రాస్తాను చూడండి. OA plus AD whole square plus BD whole square OB square. ఇది A plus B whole square లెక్క ఉంది. OA square A square plus B square plus 2AB plus BD square ఇక్కడ నేను ఒకటి చేస్తా చూడండి. ఎట్లా అంటే OA square plus AD square ఒకటి BD square ఇట్లా రాస్తాను. 2OA AD ఒక దగ్గర రాస్తాను. వీటి కింద అండర్లైన్ చేస్తాను. OB square ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఫ్రమ్ ట్రయాంగిల్ ఇంకోటి ఏముంది? ADB ఆర్ ABD అది ఇలా ఉంది. సో ABD దీన్ని కూడా పైథాగరస్ ప్రిన్సిపల్ చేయండి. AB square hypotenuse square is equals to base square plus opposite square. చూడండి ఇక AD square plus BD square అంటే ఇక్కడ ఉంది. AD square plus BD square అంటే దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు? నేను AB square రాయొచ్చు. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. సబ్స్టిట్యూట్ 2 in 1 2ని 1 రాయండి. అప్పుడు ఏమవుతుంది? OB square is equals to OA square. దీని ప్లేస్ ఏం రాయొచ్చు? AD square plus BD square అంటే AB square plus AB square plus 2 OA AD. సో ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. OB అంటే R స్క్వేర్. OA అంటే P కాబట్టి P స్క్వేర్. సో AB అంటే Q స్క్వేర్ ప్లస్ 2 OA అంటే P కదా. AD అంటే Q cos θ. మనకు కావాల్సింది ఏంది? మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. స్క్వేర్ కాదు, ఒకటే R కావాలి. సో R is equal to ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ plus 2PQ cos theta. So this is equation number 3. Equation represents magnitude of the resultant vector. సో ఇది 3 మార్కులు, 3 మార్క్స్ అయినాయి. ఇంకొకటి ఉంటుంది, డైరెక్షన్ కూడా ఫైండ్ చేయమంటాడు. సో అది చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ is you have to find direction. Second one is direction of resultant vector. రెండు చేయాలి, ఒకటి కూడదు, రెండు చేయాలా. సో నౌ సీ. సో నీ రిజల్టెంట్ వెక్టర్ ఇది రిజల్టెంట్ వెక్టర్ అవునా లేదా? OB is రిజల్టెంట్ వెక్టర్. సో ఇఫ్ ఆల్ఫా ఇంక్రీజెస్, ఆల్ఫా ఉంది, ద యాంగిల్ బిట్వీన్ ద హారిజంటల్ అండ్ రిజల్టెంట్ వెక్టర్ ఇస్ ఆల్ఫా. ఆల్ఫా ఇంక్రీజ్ అయింది అనుకోండి, రిజల్టెంట్ వెక్టర్ ఇట్ అవుతుంది.
ఆల్ఫా డిక్రీజ్ అనుకో రిజల్టెంట్ కిందికి అవుతుంది. అంటే ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఇస్ డిసైడెడ్ బై ఆల్ఫా ఓన్లీ. ఆల్ఫా పెరిగితే రిజల్టెంట్ వెక్టర్ ఇలా పైకి అవుతుంది, ఆల్ఫా తగ్గితే అంటే ఆల్ఫా యాంగిల్ తగ్గితే రిజల్టెంట్ వెక్టర్ కిందికి అవుతుంది. అండ్ డైరెక్షన్ ఇస్ చేంజింగ్ విత్ ఆల్ఫా. ఆల్ఫా తగ్గడం పెరగడం వల్ల డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఇస్ డిసైడెడ్ బై ఆల్ఫా. ఆల్ఫా మనం ఫైండ్ చేయాలన్నట్టు. ఓకేనా? ఓకే, ఫ్రమ్ ఏం ట్రయాంగిల్? ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ OBD. OBD ఇలా OBD. సో ఇక్కడ ఏముంది? ఆల్ఫా ఉంది. సో tan alpha is equals to opposite ఏంటిది? BD by OD. BD by OD. Tan alpha is equals to BD. BD ఎంత? BD Q sin theta. OD ఎంత? P plus Q cos theta. అయిపోయిందా? అయిపోలేదు. మనకు కావాల్సింది ఆల్ఫా. tan alpha కాదు. సో ఆల్ఫా is equals to tan inverse of Q sin theta by P plus Q cos theta. tan ఇటు వస్తే ఏమవుతుంది? tan inverse అవుతుంది అన్నట్టు. ఇటు వస్తే ఏమవుతుంది? 1 by tan అంటే tan inverse అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. 4 represents direction of resultant vector. Okay, this is very important parallelogram of vector. First parallelogram vector statement you have to write. What is the statement? If two vectors are represent two adjacent sides of a parallelogram and starting from same point, then the resultant of these two vectors is represented by diagonal of the parallelogram and starting from the same point. So after that is 1 mark. The diagram you should explain like this. So you will get 2 marks. Then magnitude of resultant vector for 3 marks. So you will get R is equals to square root of P square plus Q square plus 2PQ cos theta. Then you have to write direction. You have to write headings also. Direction of resultant vector like this. You will get full marks as it is. Okay, this is about today's class.